వెల్కమ్ టు ఎస్వి స్టడీ సర్కిల్. ఈ వీడియోలో టెట్ మ్యాథమెటిక్స్ మెథడాలజీకి సంబంధించినటువంటి ఒక 10 క్వశ్చన్స్, ప్రీవియస్ వీడియోలో 10 క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఈ వీడియోలో ఇంకో 10 క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మరి క్వశ్చన్స్ ఎక్స్ప్లెనేషన్ అనేది ఎంత డీప్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే అంత బాగా గుర్తుంటుంది. కాబట్టి మనకి ఇచ్చే ఆప్షన్స్లో ఒక్కోసారి ఒక్కో క్వశ్చన్కి ఒక్కో ఆప్షన్ వచ్చేటట్టుగా క్వశ్చన్స్ వస్తూ ఉన్నాయి. కాబట్టి ఆ 4 ఆప్షన్స్ డీటెయిల్స్ కూడా మనం తెలుసుకోవాలి. క్షుణ్ణంగా తెలుసుకుంటేనే కరెక్ట్ ఆన్సర్ మనం చేయగలుగుతాం. సో మరి క్వశ్చన్లోకి వెళ్ళే ముందు ఒకసారి చూడండి, ఫస్ట్ క్వశ్చన్ ఏముంది అనేది ఒకసారి చూసినట్లయితే క్వశ్చన్ నెంబర్ 11 మనకు ఆల్రెడీ 10 క్వశ్చన్స్ ప్రీవియస్ వీడియోలో ఉన్నాయి. ఇక్కడ చూడండి, క్వశ్చన్ నెంబర్ 11లో భిన్నాల భావనలో ఒక విద్యార్థి నిరంతరం చేసే తప్పులకు గల మూల కారణాలను గుర్తించడంపై మాత్రమే దృష్టి పెట్టే బోధనా పరీక్ష ఏది అని అన్నాడు. ద బ్రాంచ్ ఆఫ్ మ్యాథమెటిక్స్ పెడగాజికల్ రీసెర్చ్ దట్ స్ట్రిక్ట్లీ focuses on identifying the root cases of a student's continuous mistakes in fraction concepts is. సో ఇందులో మరి మనకు ఆప్షన్స్ ఏమిచ్చిన సాధనా పరీక్ష, లోప నిర్ధారణ పరీక్ష, అభిరుచి పరీక్ష, ప్రజ్ఞా పరీక్ష. సో మరి ఇక్కడ అభిరుచి పరీక్ష, ప్రజ్ఞా పరీక్ష, లోప నిర్ధారణ పరీక్ష అని సాధనా పరీక్ష అని ఇవ్వడం జరిగింది మనకు. సో ఇవి చూడండి, మరి ఇందులో ఏది కరెక్ట్ ఆన్సర్ అయితే మనకు ఆల్రెడీ ఇక్కడ సాధన పరీక్ష అంటే ఏందో మనకు తెలిసి ఉండాలి. సాధన పరీక్ష అంటే చూడండి, ఇక్కడ సాధన పరీక్ష మనం ఇంగ్లీష్లో దాన్ని ఏమంటాం, అచీవ్మెంట్ టెస్ట్ అంటాం. దీన్ని ఇంగ్లీష్లో అచీవ్మెంట్ టెస్ట్ అంటాం, దీన్ని డయాగ్నోస్టిక్ టెస్ట్ అంటాం, దీన్ని మనం ఇంటెలిజెంట్ టెస్ట్ అంటాం, ఇంట్రెస్ట్ టెస్ట్ అంటాం. ఇది ఇంట్రెస్ట్, ఇది ఇంటెలిజెన్స్. సో ఇవి మనకు ఇంతకుముందు క్వశ్చన్స్లో కూడా రావచ్చు. కాకపోతే ఇవన్నీ ఏంటి అనేది ఒకసారి చూసినట్లయితే మనం సాధనా పరీక్ష అనేది అచీవ్మెంట్ టెస్ట్ అనేది ఏదైనా ఒక యూనిట్ కానీ సమ్ టాపిక్ అయిపోయిన తర్వాత మనం నిర్వహించేటటువంటి పరీక్ష సాధనా పరీక్ష. సో ఇక్కడ డయాగ్నోస్టిక్ టెస్టు, లోప నిర్ధారణ పరీక్ష అంటే సాధనా పరీక్ష నిర్వహించిన తర్వాత ఎక్కడైతే విద్యార్థి బ్యాక్వర్డ్ ఉన్నాడో, ఎక్కడైతే విద్యార్థి డిఫికల్టీగా ఫీల్ అవుతున్నాడో దానికోసం ఆ మిస్టేక్స్ చేయకుండా మనం టెస్ట్ పెట్టడమే అది లోప నిర్ధారణ పరీక్ష. అంటే అందులో విద్యార్థిని మనం టెస్ట్ చేయడమే లోప నిర్ధారణ పరీక్ష. అభిరుచి పరీక్ష అంటే విద్యార్థి ఎక్కడ ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు, విద్యార్థి యొక్క స్కిల్స్ ఏంటి, విద్యార్థి బాగా గేమ్స్ ఆడాలని ఉన్నాయా, లేకుంటే సాంగ్స్ పాడాలనుకుంటున్నాడా, డ్యాన్స్ చేయాలనుకుంటున్నాడా, లేకుంటే మ్యాథమెటిక్స్లో ఇంట్రెస్ట్ ఉన్నాడా, సోషల్లో ఇంట్రెస్ట్ ఉన్నాడా, సైన్స్లో ఇంట్రెస్ట్ ఉన్నాడా అనేది తెలుసుకోవడం కోసం చేసేదే మనకు అభిరుచి పరీక్ష, ఇంట్రెస్ట్ పరీక్ష. ప్రజ్ఞా పరీక్ష అంటే విద్యార్థి యొక్క ఐక్యూ నిర్ధారించడం, అంటే ఏ స్థాయిలో ఉన్నాడు అతను, విద్యార్థి స్టాండర్డ్ ఏంది, విద్యార్థి స్టాండర్డ్ ఏంది నిర్ణయించేది ప్రజ్ఞా పరీక్ష. ఇవి 4 సంబంధించినటువంటి పరీక్షలు, ఇవి టెస్టులు. అయితే ఇక్కడ ఏమడిగిన మనకు భిన్నాల భావనలో ఒక విద్యార్థి నిరంతరం తప్పులు చేస్తూ ఉన్నాడు. మనం పరీక్షలు పెట్టినా కానీ మళ్ళీ చేసే మిస్టేక్సే రిపీట్ అవుతున్నాయి. కాబట్టి అప్పుడు ఎలాంటి పరీక్ష మనం నిర్వహించాలో విద్యార్థికి, బోధనా ప్రక్రియ ఏది మనకు లోప నిర్ధారణ పరీక్ష, డయాగ్నోస్టిక్ టెస్ట్. బి ఇస్ ద రైట్ ఆన్సర్. సో ఇక్కడ ఫ్రాక్షన్స్లో తప్పులు చేసి భిన్నాల భావంలో ఒక విద్యార్థి నిరంతరం చేసే తప్పులకు గల మూల కారణాలను గుర్తించడంపై మాత్రమే, వాటి మాత్రమే దృష్టి పెట్టే బోధనా ప్రక్రియ ఏది మనకు లోప నిర్ధారణ పరీక్ష. దీన్నే మనం డయాగ్నోస్టిక్ టెస్ట్ అని అంటాం. ఓకే, బి ఇస్ ద రైట్ ఆన్సర్. చూడండి, ఇక్కడ మ్యాథమెటిక్స్ ఈజ్ ద మిర్రర్ ఆఫ్ సివిలైజేషన్. ది స్టేట్మెంట్ హైలైట్స్ విచ్ వాల్యూ ఆఫ్ టీచింగ్ మ్యాథమెటిక్స్. గణితం నాగరికతకు అద్దం వంటిది. ఈ వాక్యం గణిత బోధన యొక్క ఏ విలువను ప్రముఖంగా తెలియజేస్తుంది? క్రమశిక్షణ విలువన, ప్రయోజనాత్మక విలువన, నైతిక విలువన, సాంస్కృతిక విలువన? సో అంటే మనకు ఉన్నటువంటి ముందు గణితం నాగరికతకు అద్దం వంటిది అని చెప్తున్నాం. కాబట్టి ఇది సాంస్కృతిక విలువకు సంబంధించినటువంటి ప్రముఖంగా ఏ బోధన యొక్క విలువను ప్రముఖంగా తెలియజేస్తుంటే సాంస్కృతిక బోధన యొక్క విలువను ప్రముఖంగా ఇది తెలియజేస్తుంది. నైతిక విలువను కాదు, ప్రయోజనాత్మక విలువను కాదు,
క్రమశిక్షణ విలువను కాదు. చూడండి ఇక్కడ వాన్ హీలే జ్యామితి ఆలోచన నమూనాల ప్రకారం ఒక ఆకారాన్ని కేవలం దాని బాహ్య రూపాన్ని బట్టి గుర్తించే శిశువు ఏ స్థాయిలో ఉన్నాడు. ఇక్కడ 4 స్టేజెస్ ఉంటాయి. ఈ 4 స్టేజెస్‌లో ఏది అని అంటున్నాడు. అకార్డింగ్ టు ద వాన్ హీలే లెవెల్స్ ఆఫ్ జామెట్రిక్ థింకింగ్, ఏ చైల్డ్ హూ రికగ్నైజింగ్ జామెట్రిక్ షేప్స్ ప్యూర్లీ బై దేర్ విజువల్ అపియరెన్స్. ఎగ్జాంపుల్ కూడా ఇచ్చిండు. కాలింగ్ ఏ షేప్ ఆఫ్ రెక్టాంగిల్ బికాస్ ఇట్ లుక్స్ లైక్ ఏ డోర్ ఈజ్ ఇట్. సో ఇక్కడ ఈ 4 స్టేజెస్‌లో స్థాయి 1 0, 1, 2, 3 ఈ 4 స్టేజెస్ ఉంటాయి. ఇక్కడ విద్యార్థి కేవలం ఆకారాన్ని మాత్రమే, దాని యొక్క ఫిజికల్ ఆకారాన్ని మాత్రమే గుర్తిస్తాడు. ఇక్కడ విశ్లేషణలో డిఫరెన్సెస్ చెప్పగలుగుతాడు. ఇవన్నీ చెప్పుకుంటున్నాం మనం ఒకసారి. ఏది ఆన్సర్ అనేది చూద్దాం. ఇక్కడ డిఫరెన్సెస్ చెప్పుకుంటుంటాం. ఇక్కడ స్థాయి 2లో ఏం చేస్తాడు విద్యార్థి? ఆ వస్తువును, ఆ యొక్క పరికరాన్ని తాకి దాంట్లో ఉన్నటువంటి గణిత భావనలు కానీ, గణిత ఆలోచన విధానాన్ని కానీ గ్రహించగలుగుతాడు. సో ఇక్కడ విద్యార్థి ఆ వస్తువులను తాకి గణితాన్ని నేర్చుకుంటుండు. ఇది స్థాయి 2. స్థాయి 3లో ఇక్కడ వస్తువులు ఏమి లేకుండా ఆ సిద్ధాంతాలను, సూత్రాలను ఆధారంగా గణితాన్ని అర్థం చేసుకునే స్థాయి. ఇక్కడ వస్తువు అవసరం లేదు, ఫిజికల్గా వస్తువు చూడాల్సిన అవసరం లేకుండా చేసుకుంటాడు. ఇది నిగమన స్థాయి. సో ఇప్పుడు మనకి ఇక్కడ ఇచ్చినటువంటి ఏంది, ఆకారాన్ని, కేవలం ఆకారాన్ని, దాని భావ్య రూపాన్నే గుర్తిస్తున్నాడు కాబట్టి స్థాయి 1లో ఉన్నాడు, స్థాయి 0లో ఉన్నాడు, ఫస్ట్ స్టేజ్లో ఉన్నాడు, దృశ్యీకరణలో ఉన్నాడు. కాబట్టి 13th ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. చూడండి ఇక్కడ జెరోమ్ బ్రూనర్ బోధనా సిద్ధాంతం ప్రకారం ఒక విద్యార్థి రేఖా చిత్రాలు, పటాలు మరియు మానసిక చిత్రాల ద్వారా గణిత భావనను అర్థం చేసుకునే దశను ఏమంటారు? ఇన్ జేమ్స్ బ్రూనర్ థియరీ of instructions, the stage where a student understand mathematical concepts through diagrams, charts and mental images is called క్రియాత్మక దశ అన్నాడు, చిత్రపట దశ, ప్రతీకాత్మక దశ, నైరూప్య దశ. సరే ఇక్కడ ఆన్సర్ ఏదైనప్పటికీ ఈ 4 ఏంటివి అనేది మనం ఒకసారి తెలుసుకుంటే నెక్స్ట్ క్వశ్చన్లో ఇప్పుడు ఇచ్చిన ఆన్సర్ కాకుండా వేరే క్వశ్చన్ అడిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ 4 ఏంటి అనేది ఒకసారి చూద్దాం మనం. క్రియాత్మక దశ అంటే విద్యార్థి చేసి నేర్చుకోవడం ద్వారా ఉంటే దాన్ని క్రియాత్మక దశ అంటాం. చేసి నేర్చుకోవడం, డూయింగ్ బై లెర్నింగ్. ఇక్కడ చిత్రపట దశ అంటే పటాల ఆధారంగా నేర్చుకోవడాన్ని మనం చిత్రపట దశ అంటాం. ప్రతీకాత్మక దశ అంటే సంకేతాలు, భాష ద్వారా నేర్చుకోవడం, అంటే సిగ్నల్స్ ద్వారా, భాష ద్వారా నేర్చుకోవడాన్ని ప్రతీకాత్మక దశ అంటాం. ఇక్కడ నైరూప్య దశ అనేది ఇక హయ్యర్ స్టేజ్. ఇది ఇక్కడ విద్యార్థికి పటాలు, ఆ సింబల్స్ అవన్నీ అవసరం లేదు. ఇక్కడ సిద్ధాంతాలు, సూత్రాలు ఆధారంగా నేర్చుకునే దశను మనం నైరూప్య దశ అంటాం. సో ఇక్కడ పటాల ఆధారంగా, ఇక్కడనేమో చేసి నేర్చుకోవడం ద్వారా, చేయడం వల్ల, ఇక్కడ సింబల్స్, సంకేతాలు, భాష ద్వారా, ఇక్కడ ఎలాంటి పటాలు లేకుండా ఓన్లీ సిద్ధాంతాలు, సూత్రాల ద్వారా నేర్చుకోవడాన్ని నైరూప్య దశ అంటాం. సో ఇక్కడ మరి ఏమన్నాడు, ఒక విద్యార్థి రేఖా చిత్రాలు, పటాలు మరియు మానసిక చిత్రాల ద్వారా భావాలను అర్థం చేసుకుంటుంది కాబట్టి అది చిత్రపట దశ. సో ఇక్కడ 14th బి ఇస్ ద రైట్ ఆన్సర్. 15th చూద్దాం. ద లాజికల్ అప్రోచ్ దట్ బ్రేక్స్ డౌన్ ఏ కాంప్లెక్స్ మ్యాథమెటికల్ ప్రాబ్లమ్స్ ఇంటూ స్మాలర్ ఎలిమెంట్స్ టు ఫైండ్ ద స్టెప్ బై స్టెప్ పాత్ ఫ్రమ్ అన్నోన్ టు నోన్ ఈజ్. ఈ పద్ధతులు మ్యాథమెటిక్స్లో, మెథడాలజీలో ప్రతిసారి ఎగ్జామ్లో వస్తూనే ఉన్నాయి. సో మనకు చెప్పినటువంటి మోడల్ పేపర్లు కూడా ప్రతిసారి వస్తున్నాయి. కాకపోతే వచ్చినప్పుడు ఒక ప్రశ్నకు ఒక ఆన్సర్ రావడం జరుగుతుంది. చూద్దాం ఒకసారి. ఒక సంక్లిష్ట గణిత భావన, గణిత సమస్యను చిన్న భాగాలుగా విడగొట్టి తెలియని అంశం నుండి తెలిసిన అంశం వైపు ప్రయాణించే తార్కిక విధానం ఏది? తెలియని అంశం నుంచి తెలిసిన అంశం అంటుంది. ఇక్కడ మనకు సంశ్లేషణ పద్ధతి అంటే ఏందో తెలుసు.
విశ్లేషణ పద్ధతి ఏందో మనం చెప్పుకున్నాం. నిగమన పద్ధతి, ఆగమన పద్ధతి. సంశ్లేషణ పద్ధతిలో మనకు నోన్ టు అన్నోన్ వస్తాం. నోన్ టు అన్నోన్ వస్తాం. ఇక్కడ రివర్స్ అన్నోన్ టు నోన్ వస్తాం. అన్నోన్ టు నోన్ వస్తుంది. నిగమన పద్ధతిలో ఏమొస్తుంది మనకు? నిగమన పద్ధతిలో సూత్రాల ద్వారా సూత్రాన్ని ఉపయోగించి నేర్చుకుంటాం. ఇక్కడ ఎగ్జాంపుల్స్ ఇస్తూ ఉదాహరణ నుంచి సాధారణీకరిస్తాం. సాధారణం వైపు పోతాం. ఇవి మనకున్నటువంటి 4 మెథడ్స్లో. ఈ సంశ్లేషణ, విశ్లేషణ అనేటివి అనలిటిక్ అండ్ సింథసిస్ మెథడ్స్ ఓన్లీ జామెట్రీలో ఎక్కువగా మనం ఉపయోగిస్తాం. సో ఈ ఇండక్టివ్, డిడక్టివ్ మెథడ్స్ జనరల్గా మ్యాథమెటిక్స్ వచ్చిన దగ్గర అన్ని టాపిక్స్లో ఉపయోగిస్తాం. సో మరి ఇక్కడ మనకు అన్నోన్ టు నోన్, తెలియని అంశం నుంచి తెలిసిన అంశం అంటుంది కాబట్టి మనకు బి ఇస్ ద రైట్ ఆన్సర్. ఇక్కడ మనం సారాంశాన్ని తీసుకొని దత్తాంశం వైపు వస్తాం. ఇక్కడ సంశ్లేషణలోనేమో దత్తాంశాన్ని తీసుకొని సారాంశం వైపు వెళ్తాం. ఇక్కడ డైరెక్ట్ సూత్రాన్ని పరిచయం చేసి సూత్రం ద్వారా మ్యాథమెటిక్స్ టీచ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఎగ్జాంపుల్స్ ఇస్తూ అది ఎలా సాధారణీకరించబడింది, ఆ సూత్రం ఎలా రాబడింది అనేది తెలియజేస్తాం మనం ఇక్కడ ఆగమన పద్ధతి. సో 15th బి ఇస్ ద రైట్ ఆన్సర్. According to Benjamin Bloom's original taxonomy of educational objectives, the evaluation of information belongs to which domain? బెంజమిన్ బ్లూమ్ విద్యా లక్ష్యాల వర్గీకరణ ప్రకారం సమాచారాన్ని మూల్యాంకనం చేయడం అనేది ఏ రంగానికి చెందుతుంది అంటాం. సమాచారాన్ని మూల్యాంకనం చేయడం అనేది ఏ రంగానికి చెందుతుంది? మానసిక చలనాత్మక రంగమా, సాంఘిక రంగమా, భావావేశ రంగమా, జ్ఞానాత్మక రంగం? మనకి ఇవి కూడా వచ్చినాయి. భావావేశ రంగం అంటే అప్పుడు ఎక్స్ప్రెస్ చేయడం, తనలో ఉన్నటువంటి భావాలను ఎక్స్ప్రెస్ చేయడాన్ని భావావేశ రంగం అంటాం. మానసిక చలనాత్మక రంగం అంటే ఆ డయాగ్రామ్స్ గీయడం, లేకపోతే డయాగ్రామ్స్ ద్వారా నేర్చుకోవడం, ఇవి మానసిక చలనాత్మక రంగం కిందకి వస్తుంది. మనకు వర్గీకరణ, విద్యాలక్ష్య వర్గీకరణ, సమాజం మూల్యాంకనం చేయడం అనేది జ్ఞానాత్మక రంగానికి సంబంధించింది. సో సాంఘిక రంగం కాదు, భావావేశ రంగం కాదు, మానసిక చలనాత్మక రంగం కాదు. సో 16th ఏ ఇస్ ద రైట్ ఆన్సర్, జ్ఞానాత్మక రంగం. చూడండి క్వశ్చన్ నెంబర్ 17 జనరల్ క్వశ్చన్ అడిగింది. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ ఫండమెంటల్ ఫీచర్ ఆఫ్ ఏ చైల్డ్ ఎంటర్ మ్యాథమెటిక్స్ క్లాస్ రూమ్? కింది వాటిలో బాల కేంద్రిత గణిత తరగతి గది యొక్క ప్రాథమిక లక్షణం కానిదేది? కానిది అంటుండు. విద్యార్థులు క్రియాశీలకంగా పాల్గొనడం ప్రాథమిక లక్షణం కాదా? క్రియాశీలకంగా పాల్గొనాల్సిన విద్యార్థులు. కేవలం ఉపాధ్యాయుడు ఉపన్యాసాన్ని కంఠస్థం చేయడం, ఉపాధ్యాయుడు ఏం చెప్తుండో అదే కంఠస్థం చేయడం అనేది ఇవ్వడం జరిగింది ఇక్కడ. అదే చేతులతో వస్తువులను తాకుతూ నేర్చుకోవడం, ఇది ఇందాక చెప్పుకున్నాం మనం. ఏదో స్టేజ్ వచ్చింది, బ్లూమ్సా ఏదో శాస్త్రజ్ఞుల స్టేజ్ వచ్చింది, చేతులతో వస్తువులను తాకుతూ నేర్చుకోవడం అనేది, ఇది కూడా అవసరమే. సమూహ చర్చలు మరియు అన్వేషణ, ఇది కూడా అవసరమే. సో మనకి ఇక్కడ కానిది అంటుంది కాబట్టి కేవలం ఉపాధ్యాయుడు ఉపన్యాసాన్ని కంఠస్థం చేయడం అనేది ప్రాథమిక లక్షణం కాదు. సో బి ఇస్ ద రైట్ ఆన్సర్ 17th. 18 చూడండి. ద ఫేమస్ ancient mathematical text గణిత సారా సంగ్రహ వాజ్ ఆథర్డ్ బై? ప్రసిద్ధ ప్రాచీన గణిత గ్రంథం గణిత సార సంగ్రహణ రచయిత ఎవరు? మహావీరాచార్యన, బ్రహ్మగుప్తన, ఆర్యభట్టన, భాస్కరాచార్య? అంటే ఒక్కొక్క శాస్త్రం నుంచి ఒక్కొక్కటి మనకు వస్తూ ఉన్నాయి. సో ఇక్కడ గణిత సార సంగ్రహం అనేది ఆర్యభట్ట కాదు, భాస్కరాచార్య కాదు, బ్రహ్మగుప్త కాదు. ఏ ఇస్ ద ఆన్సర్, మహావీరాచార్య. ఇవి కొన్ని గుర్తుంచుకోవాల్సిందే కాబట్టి ఇవి నాలెడ్జ్కి సంబంధించిన క్వశ్చన్, ఖచ్చితంగా గుర్తుంచుకుంటేనే మనకు ఆన్సర్ వస్తుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ ఏ టీచర్ యూజెస్ టాన్గ్రామ్స్ అండ్ డాట్ పేపర్ ఈజ్ ఎ ప్రైమరీ స్కూల్ క్లాస్. ది స్పెసిఫిక్ టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ ఆర్ హైలీ ఎఫెక్టివ్లీ ఫర్ ఇంట్రడ్యూసింగ్. ప్రాథమిక పాఠశాల తరగతిలో ఉపాధ్యాయుడు టాన్గ్రామ్లు మరియు చుక్కల కాగితం ఉపయోగిస్తాడు. ఈ బోధనా ఉపకరణాలు దేని పరిచయం చేయడానికి అత్యంత ప్రభావవంతంగా పనిచేస్తాయి?
అసలు ట్యాన్గ్రామ్స్ అంటే ఏంది అనేది ఒకసారి చూద్దాం. ట్యాన్గ్రామ్స్ అంటే 7 పీసెస్ ఉంటాయి ఇందులో ట్యాన్గ్రామ్స్లో. జామెట్రీకి సంబంధించినటువంటి పీసెస్ ఉంటాయి. వాటిని ఉపయోగించి స్టూడెంట్ ఒక జ్యామితీయ ఆకారాన్ని తయారు చేయొచ్చు, లేదా ఒక జంతువు ఆకారాన్ని తయారు చేయొచ్చు, ఇంకేదైనా ఇతర వస్తువుల ఆకారాలను తయారు చేయొచ్చు. దానివల్ల విద్యార్థి యొక్క క్రియేటివిటీ ఇంక్రీజ్ అవుతుంది. అదేవిధంగా జ్యామితీయ భావనలు కూడా ఇంప్రూవ్ అవుతాయి. కాబట్టి ఇక్కడ ట్యాన్గ్రామ్స్, ఇంకోటి ఏమో డాట్ పేపర్ అన్నారు, చుక్కల కాగితం. డాట్ పేపర్స్ కూడా మనకు డాట్ పేపర్స్ని తీసుకొని 3D ఫిగర్స్ను ఈజీగా మనం డ్రా చేయొచ్చు. అంటే విజిబుల్ బాగుంటుంది 3D ఫిగర్ డ్రా చేయడానికి. డాట్ పేపర్స్ బాగా యూజ్ అవుతాయి. మామూలు పేపర్లో డ్రా చేయడం కంటే డాట్ పేపర్స్ యూజ్ చేసి 3D ఫిగర్స్ను డ్రా చేస్తే అవి విజిబుల్ బాగుంటుంది. కాబట్టి ఇక్కడ ట్యాన్గ్రామ్స్, చుక్కల కాగితం అనేది, డాట్ పేపర్ అనేది దేనికి ఉపయోగిస్తాం మరి? జ్యామితీయ ఆకృతులు మరియు ప్రాదేశిక అవగాహన కొరకు. పెద్ద సంఖ్యల గుణాకారం కాదు, స్థాన విలువలు కాదు, శాతాలు మరియు నిష్పత్తి కాదు. 19th సి ఇస్ ద రైట్ ఆన్సర్. ఒక సూక్ష్మ బోధనా చక్రంలో పునర్వేశం లేదా ఫీడ్బ్యాక్ దశకు కేటాయించిన ఖచ్చితమైన సమయం ఎంత? ఇన్ ఏ మైక్రో టీచింగ్ సైకిల్, వాట్ ఈస్ ద ఎగ్జాక్ట్ డ్యూరేషన్ స్పెసిఫైడ్ ఫర్ ద ఫీడ్బ్యాక్ ఫేస్? మనం ఆల్రెడీ 36 మినిట్స్ అని, మైక్రో టీచింగ్ 36 మినిట్స్ తీసుకున్నాం మనం. సో ఫస్ట్ 6 మినిట్స్ టీచింగ్, అగైన్ 6 మినిట్స్ ఫీడ్బ్యాక్, నెక్స్ట్ 12 మినిట్స్ అంటే మళ్ళీ ప్రిపరేషన్, అగైన్ 6 మినిట్స్ రీటీచ్, అగైన్ 6 మినిట్స్ రీఫీడ్బ్యాక్. చూడండి ఇక్కడ 36 మినిట్స్ అయిపోయింది. సో ఫీడ్బ్యాక్ ఖచ్చితంగా ఎన్ని తీసుకుంటాం మనం? 6 మినిట్స్ తీసుకుంటాం. ఇక్కడ 6 మినిట్సే రీఫీడ్బ్యాక్, ఫీడ్బ్యాక్. ఎక్కడైనా మనం 6 మినిట్సే తీసుకుంటాం కాబట్టి రెండు కలిపి 12 మినిట్స్ అని కాదు. సో సూక్ష్మబోధనలో 6 మినిట్స్ ఈజ్ ద రైట్ ఆన్సర్. 20 ద ఆన్సర్కు బి ఇస్ ద రైట్ ఆన్సర్. సో ఇక్కడ మీకు మెథడాలజీకి సంబంధించిన క్వశ్చన్స్ 10 క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మీకు ఒకవేళ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు పాత వీడియోలు అన్నీ మీకు విజిబుల్ చూడొచ్చు మీరు. సో పాత వీడియోలు కూడా చాలా వరకు ఉపయోగపడతాయి. టెట్ రాసే వాళ్ళకు ఖచ్చితంగా ఉపయోగపడతాయి అవి. సో మీరు ఈ వీడియోస్ అన్నీ ప్రాక్టీస్ చేస్తే మీకు ఖచ్చితంగా మీకు మంచి మార్కులు వస్తాయి టెట్లో. ఓకే, మరి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.